వేదికని అలంకరించిన శ్రీనివాసరావు గారిని, నాగేశ్వరరావు గారిని, రత్న గారికి నమస్కారాలు. సభకు విచ్చేసిన డిఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు. నన్ను ఇక్కడికి పిలిచి మీ అందరి ముందు ఇలా నుంచోబెట్టి నన్ను ఆశీర్వదిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇప్పటి వరకు మాధవి ముందు సర్నేమ్ ఏముందో ఎప్పుడూ ఆలోచించుకోలేదు. మాధవి తర్వాత ఏ అక్షరాలు వస్తాయో పట్టించుకోదలుచుకోలేదు. కేవలం సేవ చేయాలి అనే ఏకైక ఉద్దేశంతో, ఒక నిబద్ధతతో రాజకీయ రంగ ప్రవేశం చేయాలనుకున్నాను. అయితే ముందు నుంచి సేవా కార్యక్రమంలో ఉండడం వల్ల కావచ్చు, వ్యక్తిత్వ పరంగా కావచ్చు, నాయకత్వం యొక్క గొప్పతనం కావచ్చు, ఈరోజు నాకు ఒక అవకాశం వచ్చింది. ప్రజలందరికీ చేరువుగా ఉండేలాగా, వారి కోసం ఏదైనా చెయ్యాలి అనే ఒక లక్ష్యాన్ని నెరవేర్చే విధంగా నాకు ఒక అవకాశం వచ్చింది. శ్రీనివాసరావు గారు అన్నారు సైనికురాల్లాగా, ఝాన్సీ లక్ష్మీబాయి లాగా నేను అవ్వాలి అని. అయితే నేను ఒక కార్మికురాల్లాగా అవ్వాలనుకుంటున్నాను ఈ గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీకి. అడుగడుగున ప్రతి ఒక్కరికి ఏం చేయగలను, ఏం అందించగలను అనే ఆలోచనతోనే ముందుకు సాగాలి అని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు గుంటూరుకి ఎన్నో గొప్ప గొప్ప విషయాలు చాలా ఉన్నాయి గుంటూరులో. దానికి ఎంతో ఘన చరిత్ర ఉంది గుంటూరుకి. అయినా కూడా పల్లెటూరు వసంతతోనే మనం మిగిలిపోయాము అనే ఒక మనసులో ఒక కించిత్ బాధ వేధిస్తూనే ఉంది ఇప్పటిదాకా. వాటన్నిటిలో నుంచి బయటపడాలి అని అంటే మనం ఈరోజు ఒక సరైన నిర్ణయం తీసుకోవాలి. నాగేశ్వరరావు గారి గురించి చెప్తే, ఆయన ఇన్స్టిట్యూషన్స్లో నుంచి బయటకు వచ్చిన ఎంతోమంది ఫ్రెండ్స్ మాకు ఉన్నారు. ఈరోజు అలాంటి టీచర్స్ దగ్గర నుంచి మీలాంటి విఘ్నులు, వినయశీలు, గొప్పవారు ముందు నేను ఒక చిన్న పిల్లని. మీ అందరి ఆశీర్వాదం కానీ, మీ దిశానిర్దేశం కానీ, మీ యొక్క అనుభవం నాకు ఎంతో అవసరము. ప్రతి ఒక్కరు మీ అనుభవాలతో, మీ ఆశీర్వాదాలతో నన్ను ముందుకు నడిపిస్తారని భావిస్తూ మరొక విషయం చెప్పాలనుకుంటున్నాను. పదవులు అంటే పెత్తనం చేయడానికి మాత్రమే అని అనుకునే నాయకత్వాన్ని ఇప్పుడు దాకా మనం చూసాం. పదవి అంటే బాధ్యత మాత్రమే అనుకునే నాయకత్వం ఈరోజు గుంటూరు కాన్స్టిట్యుయెన్సీ, గుంటూరు ఎంపీ చంద్రశేఖర్ గారికి, ఈ వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీగా నాకు మనసులో ఎప్పుడూ ఉంటుంది. ఇది మాకు పెత్తనం చేయడానికి వచ్చే అవకాశం మాత్రం కాదు, కేవలం సేవ చేయడానికి మాకు ఇచ్చిన బాధ్యతగా మేము భావిస్తూ ప్రతి ఒక్కరిని ఇక్కడ పేరు పేరున నన్ను ఆశీర్వదించాల్సిందిగా, మీ అనుభవాన్ని నాకు అందించి నన్ను ముందుకు నడిపించాల్సిందిగా సవినయంగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, డిఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.